సంబంధించిన జ్ఞానం తెలియకపోవచ్చు, కానీ ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా చాలా ఉంది వారికి. అటువంటి వారు యేసుక్రీస్తు వారిని చూస్తానికి సుమారుగా 1000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేశారు. వారు వచ్చినటువంటి గమ్యం దేవుని వద్దకు వచ్చినటువంటి గమ్యం. అక్కడ ప్రత్యక్షపరుచుకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. జ్ఞానులు ఆకాశం వైపు నుంచి చూసి ప్రయాణం చేస్తే గొల్లలు భూమి వైపు చూస్తూ ప్రయాణం చేశారు. వాళ్ళు గొల్లలు గొర్రెలను కాచుకుంటూ చలిమంట కాచుకుంటూ వాళ్ళు ఉన్న సందర్భం అంటే వాళ్ళ చూపెళ్ళ చలిమంట మీద భూమి మీద ఉంది. గమనించండి, ఇద్దరి మధ్య ఉన్న తేడా. ఒకళ్ళేమన్నా భూమి వైపు ఆ మంట వైపు చూస్తున్నారు, జ్ఞానులు ఆకాశం వైపు చూస్తూ దేవుని యొక్క ముఖ దర్శనానికి ప్రయాణం అవుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు. గొల్లలు అప్పుడే వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక్కడ ఎపిఫానియాలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానులు వారు రావటం, సాష్టాంగపడి నమస్కరించడం, పూజించడం, కానుకలు అర్పించడం అన్నది వారు చేస్తున్నటువంటి పని. వారు ఎందుకు వచ్చారు అన్నదానికి మన కనుక కొంచెం వాళ్ళు ఎక్కడ ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వారు వచ్చారన్న దానికి